లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, అక్కడున్న చెత్త మొత్తం కంపోస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నాను. ఒక పెద్ద గ్రో బ్యాగ్ కూడా తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇదే ఆ గ్రో బ్యాగ్ అనమాట. చాలాసేపే పట్టింది మాకు ఇది అసెంబుల్ చేయడానికి. ఒక 15 to 20 minutes పట్టింది. ఐడియా లేదు కదా మనకి, ఎప్పుడు యూస్ చేయలేదు. సో కొంచెం టైం అయితే పట్టింది, బట్ మీకైతే బోర్ కొట్టకుండా ఇలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. మొత్తం ఇలా కష్టపడి నేను ఒకవైపు అమ్మ ఒకవైపు కూర్చొని ఇట్లా అసెంబుల్ చేసేసామన్నమాట. మధ్యలో ఫ్రెడీ కూడా వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అండ్ సో మొత్తానికి ఇలా రెడీ చేసేసాం. దీన్ని ఇలా పైప్స్ అన్నీ జాయిన్ చేసేసి ఇట్లా దీనికి ఒక స్ట్రక్చర్ ఇచ్చేసామన్నమాట. సో ఇప్పుడు దీనికి యాక్చువల్గా అయితే డ్రైన్ హోల్ అనేది లేదు ఎక్కడ. సో ఐ థింక్ ఇది మనం ఏమైనా ఇందులో పెంచుకోవడానికి మేబీ సూట్ అవ్వదేమో కానీ గ్రో బెడ్ లాగా, బట్ కంపోస్టింగ్కి అయితే సెట్ అవుతుంది. నాట్ రిక్వైర్డ్ కంపోస్టింగ్కి. మనకి కింద మనమేమి లిక్విడ్ కలెక్ట్ చేయము అంటే కొంచెం సెమీ డ్రైగా అట్లా కంపోస్టింగ్ చేసుకునేలాగైతే ఐ థింక్ సరిపోతుంది ఇది. సో ఇప్పుడైతే మేము అటుపక్క ఉన్న మొత్తం ఆ డ్రై చెత్త అంతా తీసుకొచ్చి ఇందులో ఫిల్ చేసేస్తున్నాము. ఇన్ బిట్వీన్ మధ్యలో కొంచెం ఎర్రమట్టి అండ్ దెన్ మేము ప్లాంట్స్ కోసం పాటింగ్ కోసం కలిపిన కొంచెం వేరే అంటే కంపోస్ట్ అవన్నీ కలిపిన మట్టి అవన్నీ కూడా వేస్తున్నాం అన్నమాట. సో ఫాస్ట్గా చూపించేయడం వల్ల మీకు తెలియట్లేదు. చూస్తున్నారా, ఇక్కడ కొంచెం కిందంతా మంచిగా కంపోస్ట్ అవన్నీ కలిసిన మట్టి అవన్నీ కూడా వేస్తున్నాము. సో ఇప్పుడు ఇంత మేము సెట్ చేసాం కదా. సో ఇదంతా చేసేసి పైన కొంచెం ఈ బనానా లీవ్స్ అన్నీ కట్ చేసేసి అవన్నీ ఇట్లా పెట్టేసి ఒక చోటికి దీన్ని మూవ్ చేసేసాము. యాక్చువల్గా ఈ ప్లేస్ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ మేము పైకి రావడానికి ఎంట్రన్స్ ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఈ సైడ్ ఎంట్రన్స్ ఇక్కడ. సో ఇలా వచ్చి రాగానే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇక్కడ అరేంజ్ చేసామన్నమాట. పాట్స్ అన్నీ మూవ్ చేసేసి ఇక్కడ ఇలా గోడ ఉంటుంది కదా. సో ఇక్కడ కొంచెం షేడ్గానే ఉంటుంది, ఎండ వస్తుంది కానీ మరి కంప్లీట్ గ్రో బెడ్ ఇది మొత్తం అది ఎండకేమి అంత ఎక్స్పోజ్ అవ్వదు. సో ఇక్కడ పెట్టేశాను. అండ్ ఈ రోజ్ ప్లాంట్స్ ఈ మధ్యనే వచ్చాయన్నమాట ఆన్లైన్ నుంచి. దీన్ని నేను సాయిల్లో పాట్ చేసుకున్నాను. దీని గురించి నేను వీడియో ఏం రికార్డ్ చేయలేదు కానీ, సో అవి ఇటుపక్క ఉండేవన్నమాట. నీడలో పెట్టాలి కదా కొన్ని రోజులని. ఇప్పుడు అవి మూవ్ చేసేసి మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ మూవ్ చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడైతే అరేంజ్ చేసేసాను. సో దీని మీద అయితే వాటర్ కొంచెం నేను స్ప్రే చేసేస్తాను. పైప్తో స్ప్రే చేసి అవసరం అనిపిస్తే ఒక వీక్లీ 2 times అట్లా వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మేము ఎక్కువ లిక్విడ్ అది కలెక్ట్ చేసే అంతగా ఏం ప్లాన్ చేయట్లేదు కాబట్టి. ఇంకా పుల్లని మజ్జిగ ఉంటే కూడా బాగా పులిసిన బటర్ మిల్క్ అది కూడా స్ప్రే చేసుకుంటే తొందరగా అవుతుంది అన్నమాట కంపోస్ట్. సో ఎన్ని రోజులకి అవుతుందో చూద్దాము. మేము 20 to 30 days అనుకుంటున్నాము. చూడండి, ఇక్కడ దానంతకు అదే ఒక టొమాటో ప్లాంట్ వచ్చింది. బోల్డ్ అని టొమాటోస్ వచ్చాయి. అండ్ ఇక్కడ బోగన్విలియా అయితే సూపర్బ్గా గ్రో అవుతుంది, పింక్ కలర్ది. సో ఈ ఏరియా మేము ఇక్కడ ఇలా ప్లాన్ చేసాము. అండ్ ఇది మేము చేసిన ఒక పెద్ద కంపోస్ట్ అన్నమాట. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.